ఏముండాలి? 5 ఉండాలి. మనలో ఏముండాలి? 4 ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? అయ్యేటు చెప్పండి. యథార్థత, తండ్రి అను భావము, పట్టుదల, వినయము, ఇతరులతో ఏకీభవించాలి. ఈ 5 ప్రార్థనలో ఉండాలి. మరి మనలో ఏముండాలి? ఆర్భాటించాలి, శ్రమను బట్టి యెహోవానే ఆశ్రయించాలి. మిశ్రితమైన విగ్రహాలు మీలో ఉన్న వాటిని తీసేయడం కాదు, తీసేస్తే మళ్ళా వచ్చేస్తాయి. నాశనం చేసేయాలి. దహన బలిగా నిన్ను నీవు ఆయనకి అర్పించుకోవాలి. అప్పుడు మనకి విజయం వస్తుంది. ఎంత ఉంది మన శ్రమలో మనకి విజయం రావాలంటే. ఇవన్నీ చేద్దామండి. నీ శ్రమ నీకు దూరం అయిపోద్ది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏడు చేయాలా? శత్రువుగాడు ఏడు చేయాలా? ఇదేట్రా ఎంత బాధ పెట్టినా నవ్వుతుంది ఏంటి అనుకోవాలా? నువ్వు ఎంత నీరసంగా ఉంటే నిన్ను అంత నీరసపరుస్తాడు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి, ఆర్భాటంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయన ఆశ్రయించాలి. నీలో ఉన్న విగ్రహాలన్నీ తీసి నాశనం చేసేయాలి. నువ్వే దేవునికి బలిగా అయిపోవాలి. అప్పుడు మన జీవితంలో శ్రమలో మనకి విజయం వస్తుంది. శ్రమలో విజయం తథ్యం.